విద్యుత్ సంస్థలో దాదాపుగా 20,000 మంది ఆర్టిజన్ కార్మికులు ఉన్నారు. ఈ ఆర్టిజన్ కార్మికులందరినీ కూడా కన్వర్షన్ చేయాలనే డిమాండ్తో ఈరోజు ఇందిరా పార్క్ దగ్గర ఈ సభను జరుపుతూ ఉన్నాము. కన్వర్షన్ అని అంటే ఐటీఐ చదువుకున్న వాళ్ళకి జూనియర్ లైన్మెన్, డిగ్రీలు ఎంబీఏలు ఎంసీఏలు చేసినటువంటి వాళ్ళకి జూనియర్ అసిస్టెంటు, డిప్లొమా చేసినటువంటి వాళ్ళకి సబ్ ఇంజనీరు, ఈ 10th ఇంటర్మీడియట్ చదివినటువంటి వాళ్ళకి ఆఫీస్ సబార్డినేటు, ఏ చదువు లేనటువంటి వాళ్ళకి వాళ్ళ ఎక్స్పీరియన్స్ని బట్టి ఉద్యోగం ఇవ్వాలని చెప్పి చెప్తా ఉన్నాము. అట్లాగే జెన్కోలో జేపీఏ పోస్టులు కూడా ఇవ్వాలని చెప్పి మా డిమాండ్ చేస్తూ ఉన్నాము. దీని మీద గత 6 నెలల నుంచి తెలంగాణ రాష్ట్రంలో అనేక ఉద్యమాలు చేసాము. వరంగల్లో చేసాము, హైదరాబాద్లో చేసాము, పోయిన నెల 20వ తారీఖున చెలో విద్యుత్ సౌదా చేసాము. ఈ రకంగా చేసినా కూడా రాష్ట్ర ప్రభుత్వం మా ఆర్టిజన్స్ కన్వర్షన్ విషయంలో మొండి వైఖరి చూపిస్తూ ఉంది. అన్నింటికంటే ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే మా 20,000 మందిని కన్వర్షన్ చేయడం వలన ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద కానీ ట్రాన్స్కో యాజమాన్యం మీద కానీ ₹1 అంటే ₹1 ఆర్థిక భారం పడదు. ఆర్థిక భారం పడనటువంటి కన్వర్షన్ చేయడానికి ఈ ప్రభుత్వానికి ఎందుకు బాధ అనిపిస్తుందో తెలియడం లేదు. కాబట్టి మేము ఈ ఇందిరా పార్కు ఈ సభ ద్వారా ప్రభుత్వానికి తెలియజేస్తూ ఉన్నాము. అసెంబ్లీ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి కాబట్టి ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే మా కన్వర్షన్ అనేది డిక్లేర్ చేసి మా అందరికీ కూడా న్యాయం చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఒకే సంస్థ ఒకే రూల్ ఉండాలి. మన తెలంగాణ రాష్ట్రంలో ఒకే ప్రభుత్వం ఉంది, ఒకే రూల్ ఉంది. అటువంటిప్పుడు ఒకే సంస్థలో ఒకే రూల్ ఎందుకు ఉండకుండా పోవాలి? కాబట్టి ఏపీఎస్సీపీ రూల్ ఏదైతే ఉందో అదే రూల్ని ఈ ఆర్టిజన్స్ కూడా అమలు చేసి కన్వర్షన్ చేయాలి. ఏదైతే స్టాండింగ్ ఆర్డర్ అయితే ఉందో ఆ స్టాండింగ్ ఆర్డర్ని తక్షణమే రద్దు చేయాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో వచ్చేది సమ్మర్ కాబట్టి ఈ కరెంటు వాళ్ళ యొక్క సమస్య ఎట్లా ఉన్నది అనేది ప్రజల సమస్యగా మారక ముందే కరెంటు కార్మికుల యొక్క కన్వర్షన్ చేయాలని చెప్పి మేము ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. నిన్ననే జూపేలి కృష్ణారావు గారిని కలిసాము, టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారిని కూడా కలిసాము. తక్షణమే మా సమస్య పరిష్కారం కోసం కృషి చేస్తామని చెప్పి వారిద్దరూ హామీ ఇచ్చారు. లేని పక్షంలో సమ్మర్ ఉంది కాబట్టి సమ్మర్లో కరెంటు కార్మికులు అంటే శక్తి ఏంటో ఈ ప్రభుత్వానికి తెలిసే విధంగా మేము ప్రయత్నం చేస్తాము. అవసరం అయితే మే నెలలో సమ్మె చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పి ఈ ప్రభుత్వానికి హెచ్చరిక చేయదలుచుకున్నాం. కన్వీనర్ గారు కూడా మాట్లాడుతారు. తెలంగాణ విద్యుత్ సంస్థలో ఆర్టిజన్ కార్మికులు ఏదైతే వారి యొక్క ఏకైక సమస్య ఉందో చదువు దగ్గ కన్వర్షన్ ఇవ్వాలని, మరి మా చైర్మన్ గారు చెప్పిన విధంగా వారి విద్యార్థులను బట్టి వాళ్ళు చదువుని బట్టి వారికి ప్రమోషన్ ఇవ్వాలని, కన్వర్షన్ ఇవ్వాలని మేము గత 6 నెలల నుంచి ప్రభుత్వానికి మొరబెట్టుకుంటున్నాము, మేనేజ్మెంట్కి మొరబెట్టుకుంటున్నాము. మేనేజ్మెంట్ వారు ఒకటే చెప్పారు, ఇది ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సిన విషయం ఉంది కాబట్టి ప్రభుత్వమే నిర్ణయం తీసుకుంటే దాన్ని ఖచ్చితంగా మేము అమలు చేస్తామని చెప్పి మేనేజ్మెంట్ చెప్పడం జరుగుతూ ఉంది. కాబట్టి మేము మొత్తం ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తాము. ఇందిరా పార్కు ధర్నా ద్వారా ఈ యొక్క సభ ద్వారా వారికి విజ్ఞప్తి చేస్తున్నాము. మరి పవర్ మినిస్టర్ గారికి అనేక సార్లు కలిశాము. అదే మాదిరిగా ముఖ్యమంత్రి గారి ద్వారా కూడా మా యొక్క సమస్యను తీసుకువెళ్ళటం జరిగింది. అదేవిధంగా అధికారులందరూ ఐఏఎస్ అధికారులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, అలాగే మంత్రులు అందరికీ కూడా ఈ యొక్క సమస్య మీద చెప్పడం జరిగింది. మరి ఈరోజు వరకు కూడా ఎలాంటి ప్రయోజనం లేకుండా ఉంది. కాబట్టి మా చైర్మన్ గారు చెప్పిన విధంగా మేము రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున థర్మల్ హైడీలు అలాగే మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఉన్న విద్యుత్ ఆర్టిజన్ కార్మిక సోదరులందరూ కూడా సమ్మెకి వెళ్ళకముందే ఈ సమస్య పరిష్కరించాలని చెప్పి ఈ యొక్క ఇందిరా పార్క్ ధర్నా ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. థ్యాంక్ యూ. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.